గ్రూప్ 2 రాసే మిత్రులారా, ఈరోజు కెమిస్ట్రీ నుంచి ఒక అద్భుతమైనటువంటిది, అంటే తేలికగా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉండే ఒక అంశాన్ని చెప్తున్నాను. గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఇది కెమిస్ట్రీ పార్ట్ లోపల ఆక్సీకరణము, క్షయకరణము, ఆక్సీకారణి, క్షయకారిణి, ఈ పదముల దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతాం, చాలా ఇబ్బందులు పడుతుంటుంటాం. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా అడుగుతున్నారు. సుమారు మీకు 3-4 నిమిషాల్లో ఈ టెక్నిక్ మీకు అందించాలని ప్రయత్నం చేస్తున్నాను. గతంలో రాసినటువంటి బుక్ లోపల లాంగ్వేజ్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అనే బుక్లో దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఆ టెక్నిక్ ఏంటంటే సింపుల్గా గుర్తుంచుకోండి. ఆల్ ఇండియా రేడియో అనేది గుర్తుంచుకుంటే AIR అండ్ ఆర్, ఇంకొక ఆర్ని యాడ్ చేయండి ఆల్ ఇండియా రేడియోకు. మొత్తము 4 అక్షరాలు వస్తున్నాయి. ఈ 4 అక్షరాల సహాయంతో 10 రకాల నిర్వచనాలను గుర్తుంచుకోవచ్చు. ఇది మెల్లగా ప్రయత్నం చేయండి. ఆర్ట్స్ అండ్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా గుర్తుపెట్టుకోవచ్చు. మొట్టమొదట ఆక్సీకరణము, క్షయకరణము అనే పదాలను తీసుకుంటే ఆక్సీకరణము అంటే ఏంటి, క్షయకరణం అంటే ఏంటి? ఆక్సీకరణానికి గుర్తుపెట్టుకోవడం కోసం AIRR అని రాస్తున్నారు కదా. ఈ పొడి అక్షరాల సహాయంతో బైహార్టింగ్ చేయకుండా అర్ధరాత్రి లేచినా కూడా అవలీలగా గుర్తుంచుకునే ఒక టెక్నిక్ ఇది. అదేంటంటే ఏ ఫర్ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్. అట్లీస్ట్ వీఆర్ ద గ్రాడ్యుయేట్స్, వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్. అయితే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఫస్ట్ది గుర్తుంచుకోండి. ఆక్సీకరణము అనే డెఫినేషన్ తెలుసుకుంటే క్షయకరణం గురించి చదవాల్సిన అక్కర్లేదు. రాదు చిన్న భార్య అందంగా ఉంది అంటే పెద్ద ఆమె మామూలుగా ఉందని చెప్పవలసిన అక్కర్లేదు. అదేవిధంగా దీన్ని కూడా మొదటి దాన్ని గుర్తుపెట్టుకొని మొదటి దాన్ని బేస్ చేసుకొని రెండవ దాన్ని గుర్తుపెట్టుకుంటారు. జనరల్గా సివిల్స్ రాసేవాళ్ళు కానీ, గ్రూప్ 1 రాసేవాళ్ళు కానీ. అదేవిధంగా మీరు గుర్తుంచుకోండి, ఆల్ ఇండియా రేడియో మొదటి అక్షరం ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్, ఆక్సిజన్లను కలపటము, ఆక్సీకరణము మొదటి దాంది. ఆక్సిజన్లను తొలగించడం క్షయకరణం అవుతుంది. గుర్తుంచుకోండి. రేపు అడగవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఆక్సిజన్లను కలిపే చర్యని ఏమందరు? ఆక్సీకరణము, క్షయకరణము, ఇంకా వేరే ఇతర ఇస్తున్నాడు, ఆక్సీకరణము అంటారు. ఇక రెండవ అంశము ఐ అంటే ఇంక్రీజింగ్, పెరుగుదల. ఇంక్రీజింగ్ ఆఫ్ ఆక్సిడేషన్ నంబర్, ఆక్సీకరణ సంఖ్య లోపల పెరుగుదల. అంటే ఉదాహరణకు Zn gives Zn+2. Zn మీద దాని యొక్క ఆక్సిడేషన్ నంబర్ లేదా ఆక్సీకరణ స్థితి 0, దీనిది +2. ఇక్కడి నుంచి ఇక్కడికి Zn నుంచి Zn+2కు పెరిగినది ఆక్సీకరణ సంఖ్య లోపల. అందువల్ల జింక్ లోపల ఆక్సీకరణం చెందినది అని అర్థం. ఐ అంటే ఇంక్రీజింగ్ ఆఫ్ ఆక్సిడేషన్ నంబర్ ఈజ్ నథింగ్ బట్ ఆక్సిడేషన్. ఆక్సీకరణ సంఖ్యలో పెరుగుదల జరిగితే ఆక్సీకరణం అని, ఆటోమేటిక్గా రెండవది అక్కర్లేదు, తగ్గుదల జరిగితే క్షయకరణం అని గుర్తుంటుంది. కాబట్టి ఒకటే గుర్తుంచుకుందాం. ఇక నెక్స్ట్ అంశాన్ని తీసుకోండి. AIR అండ్ ద రిమైనింగ్ ఆర్ ఫార్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్. సింపుల్గా హైడ్రోజన్లను తొలగించే ప్రక్రియను ఆక్సీకరణము. ఇంకేం చెప్తారో చెప్పండి. నెక్స్ట్ ఇది హైడ్రోజన్లను కలిపే చర్యను ఏమంటాము అంటే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్. అంటే హైడ్రోజన్లను తొలగించే ప్రక్రియను ఆక్సీకరణము అంటే హైడ్రోజన్లను కలిపే ప్రక్రియ క్షయకరణం అవుతుంది. ఇక ఇంకొక ఆర్ ఉంది, లాస్ట్ ఆర్ అంటే రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఎలక్ట్రాన్లను తొలగించే చర్య. ఉదాహరణకు తీసుకోండి, సోడియం Na gives Na ప్లస్ ఎలక్ట్రాన్. అంటే Na gives Na ప్లస్ ఎలక్ట్రాన్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు గమనించండి,
ఎడమ నుంచి కుడికి గమనిస్తే ఎలక్ట్రాన్లను సోడియం విడుదల చేస్తున్నది. విడుదల చేసే సోడియం ఆక్సీకరణం చెందుతున్నది. అంటే ఎలక్ట్రాన్లను విడుదల అవ్వటాన్ని ఆక్సీకరణం అని, గ్రహించటాన్ని క్షయకరణము అంటారు. ఈ ఆల్ ఇండియా రేడియో ద్వారా ఇక్కడ 4 ఆక్సీకరణము, 4 క్షయకరణము తెలుస్తున్నవి. మొత్తము 8 రకాల డెఫినేషన్లు వచ్చాయి. అయితే ఇక్కడ ఒకటి గమనించండి, ఆక్సీకారిణి, క్షయకారిణి చాలా చదువుకున్నటువంటి కెమిస్ట్రీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. దాన్ని తొలగించడం కోసం ఒక నిర్వచనం ఇలా గుర్తుపెట్టుకోండి. ఆక్సీకారణి అంటే ఏంటి, దానికి రివర్స్ బోర్డ్లో గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే క్షయకరణము చెందినది, దట్స్ ఆల్, అంతే, ఇంకొకటి అక్కర్లేదు. ఏదైతే క్షయకరణము చెందుతుందో దానిని ఆక్సీకారిణి అంటారు. క్షయకారిణి అంటే ఏదైతే ఆక్సీకరణము చెందుతుందో దాన్ని క్షయకారిణి అంటారు. ఆక్సీకారిణికి రివర్స్ వర్డ్స్ మళ్ళొకసారి చూడండి. ఆక్సీకరణి ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఆక్సీకారిణి అంటే క్షయకరణము చెందునది, క్షయకారిణి అంటే ఆక్సీకరణము చెందునది. ఈ విధంగా 4 + 4 8 + 2 ఈ 10 నిర్వచనాలను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చాలా సందర్భాల్లో అడుగుతున్నాడు. ఇటువంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు ఆన్సర్ చేయటం కొద్దిగా కఠినంగా ఉన్నది. కాబట్టి ఈ టెక్నిక్ను మీరు ఉపయోగించుకొని విజేతలు కావాలని కోరుకుంటున్నాను. అయితే దీని తర్వాత కెమిస్ట్రీ లోపల ఉండబడినటువంటి ఇంకొక యూనిట్ ఏంటంటే కర్బన రసాయనిక శాస్త్రము. దీన్ని ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాము. ఆర్గానిక్ అనే పదాలు నిత్య జీవితంలో బాగా వింటుంటుంటాం. దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే బయటికి వెళితే ఏ కెమిస్ట్రీలో స్పెషలైజేషన్ చేశావు అనే పదాలను ఎక్కువ వాడుతుంటారు. ఎందుకంటే ఈ భూగోళమంతా దరిదాపుగా ఎక్కువ శాతంతోనే అంటే కర్బన సమ్మేళనాలతోనే నిండి ఉన్నాయి. కాబట్టి ఈ కర్బన రసాయన శాస్త్రాన్ని గురించి నేర్చుకోవటం ఎంతైనా అవసరం. కర్బన రసాయన శాస్త్రము అంటే కార్బన్ ఏర్పరిచే సమ్మేళనాల గురించి వివరించే శాస్త్రాన్ని కర్బన రసాయన శాస్త్రం అంటారు. గతంలో మనం చెప్పుకున్నాం. అదేంటంటే కార్బన్కు క్యాటనేషన్ అనే ధర్మం ఉండటం వల్ల ఇది లక్షల మిలియనుల బిలియనులలో సమ్మేళనాలను ఏర్పాటు చేస్తుంది. అయితే దీనికి ప్రధానమైన కారణాలు రేపు విశ్లేషణాత్మకంగా అడుగుతున్నాడు క్వశ్చన్ పేపర్లో. తెలంగాణ ఏర్పడిన తర్వాత అడుగుతున్నటువంటి ప్రశ్నల యొక్క సరళిని గమనిస్తే మీకు గతంలోనే చెప్పుకోవడం జరిగింది. ఈ క్రింది వానిలో సరి అయిన వ్యాఖ్య ఏది, ఈ క్రింది వానిలో సరి అయిన వ్యాఖ్య కానిది ఏది, ఈ క్రింది వాటిని జతపరచుము. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న అసర్షన్ అండ్ రీజనింగ్, ఐఐటి స్టాండర్డ్ లోపల ఉండబడినటువంటి ప్రశ్నలు ఇవి. అంటే వాస్తవానికి ఆ వ్యక్తి, ఆ క్యాండిడేట్ కరెక్ట్గా సబ్జెక్టును లోతుగా చదివాడా, అధ్యయనం చేశాడా లేదా అనటానికి ఈ 4 రకాల ప్రశ్నలు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి క్వశ్చన్ పేపర్ మొత్తం ఆ విధమైన ప్రశ్నలు లేనప్పటికీ కూడా ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఓన్లీ ఈ 4 రకాల ప్రశ్నలపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి విద్యార్థి మిత్రులారా, మీరు మరొకసారి చెప్తున్నాను, మీరు మార్కెట్లో దొరుకుతున్నటువంటి పుస్తకాల్లో కానీ లేదా తెలుగు అకాడమీ పుస్తకాల్లో కానీ లేదా హై స్కూల్ లెవెల్లో ఉండబడినటువంటి పుస్తకాల్లో కానీ ఎక్కడైనా ఈ తరహా లోపల ఉండబడినటువంటి ప్రశ్నలు కనుక గమనిస్తే మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ పూర్తిగా చదివితే ఈ తరహాలో మీరు చేసుకున్నట్లయితే, అంటే ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే కార్బన్ ఏర్పరిచే సమ్మేళనాల గురించి కర్బన రసాయనిక శాస్త్రము అని అంటే ఇందులో ప్రధానమైన మూలకాలు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఆక్సిజన్ మరియు హాలోజనులు. హాలోజన్ల గురించి మీరు చదివారు, గత క్లాసులో మీరు విన్నారు. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టటిన్. ఈ హాలోజన్లతో సుమారుగా 12 ఎలిమెంట్, అంటే ఒక 12 వరకు మూలకాలు, 12-13 మూలకాల వరకు
ఈ కర్బన సమ్మేళనాలు ఏర్పడుతున్నాయి. నీ శరీరాన్ని తీసుకోండి, నీ శరీరం లోపల అనేక రకాల కర్బన సమ్మేళనాలతో నిర్మితమై ఉన్నది. ప్రస్తుతం చదువుతున్నటువంటి ఈ కర్బన రసాయనిక శాస్త్రంలో మీరు చూసారు సుమారుగా ఒక డజన్ వరకు 12 వరకు మూలకాలు ఉంటున్నాయని. అందులో హైడ్రోకార్బన్లు అనేది చాలా ముఖ్యమైనది. కరెక్ట్గా జాగ్రత్తగా మనసు పెట్టి వినండి, అతి సులభంగా గుర్తుంటుంది. హైడ్రోకార్బనులు ఏ సమ్మేళనాలు అయితే హైడ్రోజన్ మరియు కార్బన్లతో నిర్మితమై ఉంటాయో వాటిని హైడ్రోకార్బన్లు అంటారని గత క్లాసులో కూడా మనం చూసాము. వాటికి ఉదాహరణ ఆలుకేనులు, ఏకబంధము కలిగినటువంటివి. కార్బన్కు మధ్యన సింగిల్ బాండ్ ఉంటే ఆలుకేనులు అని, కార్బన్కు మధ్యన డబుల్ బాండ్ లేదా ద్విబంధం ఉంటే ఆలుకీనులు అని, కార్బన్కు మధ్యన త్రిబంధం ఉంటే ఆలుకైన్లని, అదేవిధంగా C6H6ను బెంజిన్ అంటారని. వీటన్నింటి లోపల హైడ్రోజన్ కార్బన్లతోనే నిర్మితమై ఉంటున్నాయి, అంచేత వీటిని హైడ్రోకార్బన్లు అన్నారు. అప్ టు ద ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోపల మీరు ఆర్గానిక్ పార్ట్లో గమనిస్తూనే ఉంటారు ఈ హైడ్రోకార్బన్స్ అనే చాప్టర్ను. అయితే దాంట్లో నుంచి సాధారణంగా అడుగుతున్నటువంటి ప్రశ్నలు చూడండి. ఆలుకేన్లలో మొట్టమొదటిది మీథేన్, CH4, గోబర్ గ్యాస్, ఆవు పేడ సహాయంతో బయటికి వెలువడుతున్నటువంటిది గోబర్ గ్యాస్. ఈ గోబర్ గ్యాస్ను ఇంకొక పదాన్ని కూడా యూజ్ చేస్తారు, ఫైర్ డ్యాంప్ అని, గోబర్ గ్యాస్ అని. ఇంకొక వర్డ్ ఏంటంటే మార్స్ గ్యాస్. ఈ మూడు కూడా గతంలో అడిగినటువంటివే. మార్స్ అంటే బురద నుంచి వచ్చే వాయువు మీథేన్. దీన్ని వంట కోసం ఉపయోగిస్తున్నారు, మీథేన్. రెండవది ఈథలిన్ అనే వాయువు ముఖ్యంగా పచ్చికాయలను పండించటం లోపల ఉపయోగపడుతుంది. ఇది కూడా మీకు తెలిసినటువంటిదే. C2H4 దీని ఫార్ములా, C2H4 ఈథలిన్. నెక్స్ట్ ఎసిటిలిన్, దీని ఫార్ములా CH ట్రిపుల్ బాండ్ CH, ఎసిటిలిన్. ఆక్సీ ఎసిటిలిన్ టార్చ్ లోపల ఎసిటిలిన్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత బెంజిన్, ఇది ఆరోమాటిక్ సమ్మేళనం. ఆరోమా అంటే తీయని వాసన ఇచ్చే పదార్థాలు అని అర్థం. బెంజిన్ లాంటి దగ్గరికి పోతే మీరు ఒక స్వీట్ స్మెల్లింగ్ నేచర్ కనపడుతుంటుంది. అది ఆరోమాటిక్ పదార్థాల్లో మాతృ పదార్థమైనటువంటిది. కాబట్టి రేపు కాంపిటీషన్లో ఆరోమాటిక్ పదార్థం కానిది ఏది అని ప్రశ్న అడగవచ్చు. లేదా ఈ క్రింది వాళ్ళలో ఆరోమాటిక్ పదార్థమైనటువంటిది ఏది? బెంజిన్ వలయ నిర్మాణం ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అయితే ఇది ఆరోమాటిక్ సమ్మేళనానికి ఉదాహరణగా తీసుకుంటాము. తర్వాత ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రధానంగా 2 రకాల బిట్లు, 2 అంశాల గురించి మనం చదవాలి. ఒకటి కర్బన సమ్మేళనాల యొక్క పుట్టుక, ఆరిజిన్. రెండవది రూపాంతరత. ఈ 2 అంశాల మీద మనము కాన్సన్ట్రేట్ చేసినట్లయితే చాలా సులభంగా ఈ ఏరియా నుంచి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు కర్బన సమ్మేళనాల యొక్క పుట్టుకను కనుక చూస్తే ప్రధానమైనటువంటి వనరులు ఏంటి అంటే ఫస్ట్ది నేలబొగ్గు. గుర్తుపెట్టుకోండి, నేలబొగ్గు అంటే రైల్వే బొగ్గు ఉన్నది కదా, ఆ రైల్వే బొగ్గు నేల లోపల లభించేది, పెద్ద పరిమాణంలో ఉంటుంది. రెండవది పెట్రోలియం. మూడవది సహజ వాయువు. నాలుగవది వృక్షాలు. ఐదవది జంతువులు, ఎనిమల్స్. ఆరవది సంశ్లేషక పదార్థాలు అంటే ల్యాబొరేటరీ లోపల అంటే ప్రయోగశాలలో తయారు చేసే పదార్థాలు. మొదటి దాన్ని తీసుకుందాం. ఒక చిన్న మాట ఏంటంటే నేలబొగ్గును కనుక తీసుకుంటే ఇక్కడ బాగా డీప్గా ఆలోచిస్తే నేలబొగ్గు ఎలా ఏర్పడింది అంటే పురాతన కాలంలో మన తాతలు ముత్తాతలు అమ్మమ్మలు వాళ్ళ యొక్క అమ్మలు చనిపోయినప్పుడు కొంతకాల క్రితము అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితము మొక్కలు, జంతువులు, వృక్షాలు ఇవి భూమి లోపల మట్టితోని కప్పబడి కార్బనైజేషన్ అనే చర్యకు లోనై చివరికి బొగ్గుగా మారినవి. అంటే మన శరీరాల లోపల ఉండబడినటువంటి ఎముకలన్నీ
ఈ నీలబొగ్గుగా మారినవి. అంటే నీలబొగ్గు అనేది ఏంటిదో కాదు, మన కళేబరాల నుంచి కార్బనైజేషన్ అనే ప్రక్రియ ద్వారా అంతిమంగా ఏర్పడినటువంటి పదార్థమే నీలబొగ్గు. ఈ నీలబొగ్గు నుంచి నిర్వాత స్వేదనము చేస్తే, అంటే గాలి లేకుండా స్వేదనము కావిస్తే కోల్ గ్యాస్, కోల్ తార్, నాఫ్తలిన్ లాంటి పదార్థాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా కర్బన సమ్మేళనాలే. ఇక రెండవ దానికి రండి. ఆ అంశం ఏంటంటే పెట్రోలియం. దీనిని రాతి నూనె అని కూడా అంటారు. ఎందుకంటే భూమి లోపల కొన్ని వేల మీటర్ల లోతున రాతి బండల కింద, కొండల కింద ఒక నదుల మాదిరిగా ఈ పెట్రోలియం సరస్సులు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ ప్రవహిస్తున్నటువంటి బండలకు గనక మనము హోల్ చేయగలిగితే దాని నుండి పెట్రోలియంను మనం బయటికి తీసుకోవచ్చు. అయితే ఈ పెట్రోలియం నుంచి అనేక రకాలైనటువంటి కర్బన సమ్మేళనాలను పొందుతూ ఉన్నాము. ఉదాహరణకు పెట్రోల్ అంటే పెట్రోల్ అనేది పెట్రోలియంలో ఒక భాగం. దీనినే గ్యాసోలిన్ అంటారు. దీనిలో C5 to C9 వరకు కార్బన్స్ ఉంటాయి. ఇది గతంలో ప్రీవియస్లో గ్రూప్ 2లో అడగబడినటువంటి ప్రీవియస్ క్వశ్చన్, కాంపిటేటివ్ క్వశ్చన్. కాబట్టి అర్థం చేసుకోండి, పెట్రోలియం అనేది రాతి బండల కింద ఉంటున్నది, సరస్సుల మాదిరిగా ప్రవహిస్తూ ఉంటున్నది. అందువల్లనే దీన్ని రాతి నూనె అంటారు. దీని నుండి ఏర్పడినటువంటి పదార్థాల్లో అతి ముఖ్యమైనటువంటి పెట్రోల్ లేకుంటే ఒక నిమిషం కూడా నడవలేని, ముందుకు పోలేని పరిస్థితి ఏర్పడినది. కాబట్టి మనం దీని గురించి ఎంతైనా చదవవలసినటువంటి అవసరం ఉన్నది. పెట్రోల్ తర్వాత డీజిల్, కిరోసిన్, గ్రీస్ లాంటి మొదలైన పదార్థాలన్నీ ఎక్కడి నుంచో రాలేదు. వివిధ రకాల ఉష్ణోగ్రతల వద్ద వివిధ రకాల స్వేదనములకు గురి చేసినప్పుడు వివిధ రకాల కర్బన సమ్మేళనాలను పొందవచ్చును. అందువల్ల పెట్రోలియం అనేది కర్బన సమ్మేళనాలకు ఒక మంచి వనరు. ఆ తర్వాత పెట్రోలియం అనేది ఎలా వచ్చిందంటే మన శరీరం లోపల ఉండబడినటువంటి కణాలలో జీవ పదార్థం ఉంటుంది. దాంట్లో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. ఆ నీరు అనేది అనేక రకాల ప్రక్రియలకు లోనై చివరికి పెట్రోలియంగా మారుతున్నది. తర్వాత పెట్రోలియం యొక్క సరస్సుల యొక్క పై భాగంలో ఒక రకమైనటువంటి వాయువుతోని కప్పబడి ఉంటుంది. ఆ వాయువుని న్యాచురల్ గ్యాస్, సహజ వాయువు అంటారు. సహజ వాయువు లోపల హైడ్రోకార్బన్లు ఉంటాయి. ఇక హైడ్రోకార్బన్లు అంటే చెప్పాల్సిన అక్కర్లేదు, మీ అందరికీ తెలుసు, వింటున్నారు. హైడ్రోజన్ కార్బన్లతో ఏర్పడితే వాటిని హైడ్రోకార్బన్లు అంటారు. అయితే ఇందులో మీథేన్, ఈథేన్, బ్యూటేన్ లాంటి అనేక రకాల హైడ్రోకార్బన్లతో కూడుకున్నటువంటి సమ్మేళనాలు ఉంటాయి. అందులో ప్రధానమైనటువంటిది మీథేన్. ఆ తర్వాత ఈ సహజ వాయువు తర్వాత నెక్స్ట్ వృక్షాలను తీసుకోండి. వృక్షాలలో విటమినులు గమనించండి, విటమినులు, ఆల్కలాయిడులు, సెల్యులాయిడ్స్ అంటే సెల్యులోస్ లాంటివి, ఇవి అన్నీ కూడా మొక్కల కణాలలో మనకు లభ్యమవుతాయి. ఇవన్నీ కూడా కర్బన పదార్థాలే. అదేవిధంగా జంతువులను తీసుకొని చూడండి. జంతువులలో ఉండబడినటువంటి ప్రోటీన్స్ మాంసకృత్తులు. ఈ మాంసకృత్తులు అనేక అమైనో ఆమ్లాల కలయిక వలన ఏర్పడతాయి. ఈ ప్రోటీన్స్ శరీరం లోపల ఉండబడినటువంటి హార్మోన్స్ కూడా ఒక రకమైనటువంటి కర్బన పదార్థాలే. శరీరం నుండి విసర్జించుతున్నటువంటి పదార్థాల లోపల అమ్మోనియా అంటే NH3 లాంటి పదార్థాలు, యూరిక్ ఆమ్లము లాంటి కర్బన పదార్థాలను మనం జంతువుల నుండి పొందుతున్నాము. ఇక చివరగా ఉండబడినటువంటి వనరు ఏంటంటే ప్రయోగశాలలో అంటే సింథటిక్ కాంపౌండ్స్. అంటే
ప్రయోగశాలలో తయారు చేసేవి. మొట్టమొదటగా దీనిని అంటే కర్బన సమ్మేళనాన్ని ప్రయోగశాలలో తయారు చేసినటువంటి శాస్త్రవేత్త పేరు హోలర్. రోలర్ను గుర్తుపెట్టుకోండి, హోలర్ ఈజీ గుర్తుంటుంది ఎందుకంటే గతంలో అడిగాడు. రోలర్, హోలర్. హోలర్ అనే శాస్త్రవేత్త అమోనియం సయనేటును వేడి చేసి యూరియా అనే ఒక మొట్టమొదటి కర్బన సమ్మేళనాన్ని పొందినప్పుడు శాస్త్రవేత్తలలో వచ్చినటువంటి ఒక ప్రపంచనము అంతా ఇంతా కాదు. అంతకంటే ముందల కర్బన సమ్మేళనాలన్నీ కూడా జీవము కలిగినటువంటి వాటిలోనే ఉన్నవి, అందువల్లనే వీటిని సేంద్రియ పదార్థాలు అన్నారు. కానీ ఎప్పుడైతే ప్రయోగశాల లోపల కర్బన సమ్మేళనాలను తయారు చేయటం మొదలుపెట్టారో అప్పటి నుండి వీటిని కర్బన సమ్మేళనాలు అనే పదంగా ఆర్గానిక్ కాంపౌండ్స్గా మార్చడం జరిగినది. ఇది కర్బన సమ్మేళనాలకు సంబంధించినటువంటి పుట్టుక, వనరులు, వీటిని సాధారణంగా ఏవి దేంట్లో నుంచి వస్తున్నవి అనేది గుర్తుంచుకుంటే మన గ్రూప్ 2లో చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇక రెండవ అంశం ఏంటంటే ఎల్లోట్రోపీ. ఎల్లోట్రోపీ అంటే రూపాంతరత. ఈ రూపాంతరత అనే అంశాన్ని మనము ఇప్పుడు స్పష్టంగా మనము చూడబోతున్నాము. ఫ్రెండ్స్, మనము కర్బన రసాయన శాస్త్రంలో రూపాంతరత గురించి, ఎల్లోట్రోపీ గురించి మనం చూస్తున్నాము. సాధారణంగా అడిగినటువంటి గతంలో గ్రూపులలో అడిగినటువంటి ప్రశ్నలు రూపాంతరత అనే టాపిక్ మీద ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఎంతో పెద్ద సైజు లోపల ఉండబడిన పుస్తకం. అందులో కొన్ని ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నాడు. అటువంటి ప్రశ్నల మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అనవసరమైన సబ్జెక్టు మీద మన మనసు పోయినట్లయితే మనకు నష్టపోయే ప్రమాదం ఉన్నది కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో. కాబట్టి ఆ అవసరమైనటువంటి భాగాన్ని అవసరమైనటువంటి పరిమాణంలో మాత్రమే మీ ముందర ఉంచడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగానే రూపాంతరత గురించి మనం చదవబోతున్నాం. అయితే రూపాంతరత అంటే ఒక మూలకము వేరువేరు భౌతిక నిర్మితులను కలిగి ఉండటం. వేరువేరు భౌతికంగా వేరువేరుగా ఉంటారు, కానీ రసాయనికంగా ఒకే రకంగా ఉంటుంది. అలాంటి వాటిని రూపాంతరత అంటారు. అంటే కార్బన్ యొక్క అంశాలలో కార్బన్ రూపాంతరత అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అందులో స్ఫటిక రూపాంతరాలు, రెండవది అస్ఫటిక రూపాంతరాలు. బాగా గమనించండి. ఒక 25 నుంచి 30 సంవత్సరాల ప్రీవియస్ పేపర్ను చూడండి. ఈ స్ఫటిక రూపాంతరాల్లో చాలా చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. అంచేత మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అదేంటంటే స్ఫటిక రూపాంతరాలలో నెంబర్ 1 డైమండ్, వజ్రము. రెండవది గ్రాఫైట్, ఫార్ములా దాన్ని జనరల్గా సితోని సింబల్తోని మనం చూపిస్తాము. మూడవది ఫుల్లరిన్స్. బక్మినిస్టర్ ఫుల్లరిన్, ఇట్ ఇస్ గివెన్ ఇన్ ద 10th క్లాస్, మీరు చదివే ఉంటారు. ఫుల్లరిన్స్, ఈ మూడు కూడా స్ఫటిక రూపాంతరాలకు ఉదాహరణ. ఇకపోతే అస్ఫటిక రూపాంతరాలను కనుక తీసుకున్నట్లయితే కోల్, కోక్, తర్వాత చార్కోల్, గ్యాస్ కార్బన్. ఈ నాలుగిట్లో చార్కోల్ను గుర్తుంచుకోవడానికి సాధారణంగా దాంట్లో ఇలా గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఒక చలికాలంలో ఒక వ్యక్తి ఒక మొద్దు మీద కూర్చొని టీ తాగుతున్నట్టుగా గుర్తుండటం కోసం చిన్న చిట్టక, టీ తాగేటప్పుడు టీలో షుగర్ ఉంటుంది, షుగర్ చార్కోల్ ఒకటి. మొద్దు మీద కూర్చొని తాగుతున్నాడు కాబట్టి వుడ్ చార్కోల్, ఇది రెండవది. ఈ తాగుతున్నటువంటి వ్యక్తి యొక్క వెన్నెముక బోన్తో నిర్మితమై ఉన్నది కాబట్టి బోన్ చార్కోల్. చార్కోల్లో మళ్ళీ 3 భాగాలుగాను షుగర్ చార్కోల్, బోన్ చార్కోల్, వుడ్ చార్కోల్. ఇలా అయితే గుర్తుపెట్టుకోవడానికి చాలా సరళంగా ఉంటుంది. ఇది సైకాలజిస్టులు అందిస్తున్నటువంటి అంశము. కాబట్టి ఈ విధంగా మనము ఈ అస్ఫటిక రూపాంతరాలను గుర్తుంచుకోవాలి. ఈ రూపాంతరాల మీద అనేక రకాలుగా ప్రశ్నలు గతంలో అడిగారు. అందులో ప్రధానమైనది డైమండ్ని తీసుకోండి. డైమండ్, రెండవది గ్రాఫైట్ పక్కనగా ఉంచుకోవాలి. ఎందుకంటే విడిగా చదివినప్పుడు కంటే రెండింటిని పోటీ చేస్తూ
పక్కన రాస్తూ దాన్ని పోలుస్తూ రాస్తే చాలా మెమరీలో గుర్తుండటానికి అవకాశం ఉంటుంది. డైమండ్ చాలా గట్టి పదార్థము, ఇది అలోహమే. గ్రాఫైట్ మెత్తని పదార్థము, ఇది కూడా అలోహమే. ఇది ఎందుకు డైమండ్ గట్టి పదార్థము అంటే ఇది త్రిమితీయ అనుపుంజ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. డైమండ్ అనేది త్రిమితీయ అనుపుంజ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. గ్రాఫైట్ అయితే షట్కోణీయ నిర్మాణాలతో కూడినటువంటి నిర్మాణం. ఇది పొరలుగా ఉంటుంది. ఒక పొరకు ఇంకొక పొరకు మధ్యన 3.35 యాంగ్స్ట్రామ్స్ డిస్టెన్స్ ఉంటుంది. అందువల్ల ఒక పొర ఇంకొక పొర ఇలా జారటానికి అవకాశం ఉన్నది. కాబట్టి యంత్రములలో గ్రాఫైట్ను మంచి కందెనగా ఉపయోగిస్తారు, లూబ్రికెంట్గా. ఇక డైమండ్ అతి గట్టి పదార్థాల్లో డైమండ్ గట్టి పదార్థంగాను, ఇది ఏ ద్రావణి లోపల కూడా కరగదు. దీనిలో sp3 అనే ఒక సంకరకరణం ఉంటుంది. బంధకోణము 109 degrees 28 minutesగా ఉంటుంది. ఈ డైమండ్ అనేది సంపూర్ణ కాంతి, సంపూర్ణ పరావర్తన కోణము వలన ఇది మెరుస్తూ ఉంటుంది. ఈ డైమండ్కి సంబంధించినటువంటి ఇంకొక అంశం ఏంటంటే గతంలో అడిగింది, డైమండ్ విద్యుత్ వాహకము కాదు. ఎందువల్ల గతంలో మనం చర్చించాము. దీంట్లో స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లు లేవు. సింపుల్ స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లు ఉంటే అది విద్యుత్ వాహకము, తన గుండా విద్యుత్తును ప్రవహింప చేయనిస్తుంది, లేకుంటే చేయనీయదు. అలోహమైనటువంటి గ్రాఫైట్ లోహద్యుతిని కలిగి ఉంటూ లోహము కానున్నప్పటికీ కూడా తన గుండా స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లు ఉండటం వలన ఇది మంచి విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. ఈ గ్రాఫైట్ అనేది బంక మట్టితో కలిసి ఉన్నప్పుడు మనం పెన్సిళ్ళలో మనము రాయటాని కోసం ఉపయోగిస్తున్నాము. దీనిని ఎలక్ట్రోప్లేటింగ్, ఎలక్ట్రో టైపింగ్లలో కూడా గ్రాఫైట్ను ఉపయోగిస్తున్నాము. గ్రాఫైట్ సాధారణంగా ఆమ్లాలతో చర్య నొందదు, కానీ గాఢ HNO3 లాంటి ఆమ్లంతో చర్య నొందినప్పుడు గ్రాఫిటిక్ ఆమ్లాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ విధంగా డైమండ్కు గ్రాఫైట్కు మధ్యన పోలికలు చేస్తూ డైమండ్ యొక్క సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అదే గ్రాఫైట్ యొక్క సాంద్రత 2.25 గ్రామ్స్ ఫర్ cc, అది 3.5 గ్రామ్స్ ఫర్ cc వరకు ఉంటే, అంటే డైమండ్ సాంద్రత ఎక్కువ, గ్రాఫైట్ సాంద్రత తక్కువగాను మనకు అర్థమవుతున్నది. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని రేపు విశ్లేషణాత్మకమైనటువంటి ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉన్నది. మనం ఇప్పటి వరకు డైమండ్ గ్రాఫైట్లలో గతంలో ఎక్కువ శాతం ప్రశ్నలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు, విద్యుత్ వాహకానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, డైమండ్ అవిద్యుత్ వాహకము కాక గ్రాఫైట్ విద్యుత్ వాహకము అని, కారణము గ్రాఫైట్లో స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లు ఉంటాయని మనం ప్రధానమైనటువంటి అంశాలను చూడటం జరిగింది. ఆ తర్వాత ఫుల్లరిన్లు ఇటీవల కాలంలో, ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ ద 1985 అప్రాక్సిమేట్లీ ఆ కాలం లోపల ఫుల్లరిన్స్, బక్మినిస్టర్ ఫుల్లరిన్ అనే కార్బన్ యొక్క ఇంకొక స్ఫటిక రూపాంతరాలను శాస్త్రవేత్తలు కనుగొనటం జరిగినది. ఆ ఫుల్లరిన్ యొక్క బక్మినిస్టర్ ఫుల్లరిన్ యొక్క ఫార్ములా C60 అడగటానికి అవకాశం ఉండబడినటువంటి ఒక ప్రశ్న. C60 అనేది ఏ విధంగా ఉంటుందంటే సాకర్ బాల్ను పోలి ఉంటుంది. ఇది సాకర్ బాల్ను అంటే వాలీబాల్ మాదిరిగా గుండ్రటి ఆకారంలో మధ్య భాగంలో బోలుగా ఉంటుంది. మీరు ఈ బక్మినిస్టర్ ఫుల్లరిన్ స్ట్రక్చర్ను గనక లేదా నిర్మాణాన్ని చూస్తే పంచకోణీయ వలయాలు, షట్కోణీయ వలయాలను గమనించవచ్చు. దీని మొత్తం 32 వలయాలు ఉంటే చూడండి, గమనించండి. డీప్గా క్వశ్చన్ అడిగినప్పుడు ఈ ఏరియాలో అడగడానికి ఛాన్స్ ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. 32 వలయాలు ఉంటే అందులో పంచకోణీయ వలయాలు 12 అయితే, అంటే పంచ అంటే 5 మూలలతో కూడుకున్నటువంటి వలయాలు
12 ఉంటే షట్కోణీయ వలయాలు 20, 20 ప్లస్ 12 మొత్తం 32 వలయాలతోని బోలుగా ఉండబడే నిర్మాణం ఉంటుంది. దీని ఫార్ములా C60 గాను. అయితే ఇది ఒక మంచి విద్యుత్ వాహకంగా కూడా పనిచేస్తుంది. కారణం స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లు ఉండటమే. సేమ్ గ్రాఫైట్ మాదిరిగానే బక్మిన్స్టర్ ఫుల్లరిన్ కూడా మంచి విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. అదేవిధంగా క్యాన్సర్ను అంతమొందించు మందులలో కూడా దీన్ని ఒక సంయోగ పదార్థంగా ఉపయోగిస్తున్నాము. కాబట్టి బక్మిన్స్టర్ ఫుల్లరిన్ ఫార్ములా C60. దీంట్లో 32 వలయాలు, అందులో 12 వలయాలు పంచకోణీయ వలయాలు, 20 వలయాలు షట్కోణీయ వలయాలు, మొత్తం వలయాలు 32 బోలుగా ఉండబడే నిర్మాణము. ఇది మంచి విద్యుత్ వాహకము అనే ముఖ్యాంశాల గురించి మనము చూడటం జరిగింది. ఆ తర్వాత రెండవ అంశం ఏంటంటే నానో ట్యూబ్స్, నానో నాళాలు. మీరు నానో నాళాల యొక్క స్ట్రక్చర్ని కనుక చూస్తే గ్రాఫైట్ స్ట్రక్చర్ లాంటిదే, కాకపోతే గుండ్రటి వలయ నిర్మాణము మాదిరిగా. ఇటీవల కాలంలో మన ప్రభుత్వం వాళ్ళు ఈ మొక్కల పచ్చదనం కోసము ట్రీ గార్డుగా ఉపయోగిస్తున్నారు. గమనించండి, ఆ గుండ్రటి నిర్మాణం ఏ విధంగానైతే వలయ నిర్మాణం కనపడుతుందో ఆ విధమైనటువంటి గ్రాఫైట్ షట్కోణీయ నిర్మాణాలతో ఏర్పడుతుంటుంది. ఇది వీటిని నానో ట్యూబ్స్ అంటారు. ఇవి కూడా మంచి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తున్నవి. తర్వాత నెక్స్ట్ది, తర్వాత అతి చివరిది, అతి ముఖ్యమైనది గ్రాఫిన్. కార్బన్ రూపాంతరాల అన్నింటిలో ఒక అద్భుతమైన రూపాంతరం ఏది అంటే గ్రాఫిన్ అని చెప్పక మానలేము. ఎందుకో తెలుసా? ఈ గ్రాఫిన్ అనేది కాపర్ కంటే అంటే మంచి విద్యుత్ వాహకంగా పనిచేయటమే కాకుండా దీనిని స్టీలుతో పోలిస్తే 200 రెట్లు బలంగా ఉంటుంది. ఇక వెయిట్ విషయం లోపల దానితో పోలిస్తే 6వ భాగము అంటే 6 రెట్లు తేలికగా ఉంటుంది. అందువల్ల భవిష్యత్ కాలాల లోపల నిర్మాణాల లోపల గ్రాఫిన్ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి కార్బన్ యొక్క రూపాంతరము గురించి ఎంతైనా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇది లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఇటువంటి గ్రాఫిన్ సంబంధించినటువంటి అంశాలను మనము నేర్చుకుంటే రేపు రాబోయే పరీక్షల లోపల అడుగుతున్నటువంటి ప్రశ్నలకు జవాబు చాలా సులభంగా చేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఈ క్రింది వాణిలో విద్యుత్ వాహకము కానిది ఏది అని ఇచ్చాడు అనుకోండి. ఉదాహరణకు 1 డైమండ్, 2 ఎండు కట్టె, 3 గ్రాఫైట్, 4 గ్రాఫిన్. చూడండి, గమనించండి ప్రశ్న. ఈ క్రింది వాణిలో విద్యుత్ వాహకము అయినది ఏది అన్నప్పుడు ఒక రకంగా కానిది ఏది. ఉదాహరణకు అయినది ఏది అంటే నెంబర్ 1 ఏమి ఇచ్చాము? డైమండ్. నెంబర్ 2 ఎండు కట్టె. నెంబర్ 3 గ్రాఫైట్. నెంబర్ 4 గ్రాఫిన్ తీసుకుంటే మీకు తెలుసు ఆ మొదటి 2 విద్యుత్ వాహకాలు కావు, తర్వాత 2 విద్యుత్ వాహకాలు. కాబట్టి ఆన్సర్లలో A1 2, B2 3 లేదా C3 4 ఇలా ఇస్తుంటుంటారు. ఆన్సర్ మనకు 3 4. విద్యుత్ వాహకాలు అంటేనేమో 3 4, అవిద్యుత్ వాహకాలు అన్నప్పుడేమో 1 2. కాబట్టి ముఖ్యంగా మీరు ఈ రూపాంతరములపై మీ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేసినట్లయితే లేదా కర్బన సమ్మేళనాల పుట్టుకపై మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందులో మొదట్లో మీకు గుర్తు చేయడం జరిగింది, కార్బన్ లక్షల సమ్మేళనాలను ఏర్పరచడానికి ప్రధానమైన కారణాల్లో. ఎందుకంటే ఇక్కడ ఈ క్రింది వాళ్ళలో సరి అయినటువంటి వ్యాఖ్య ఏది అన్న ప్రశ్నకు జవాబు చెప్పాలంటే ఇక్కడ ఈ అంశం తెలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కార్బన్ ఎక్కువ సమ్మేళనాలను ఏర్పరచడానికి కారణం 1, మొదటిది
క్యాటనేషన్ శక్తి అంటే కార్బన్ గొలుసులుగా ఏర్పడటం లేదా కార్బన్ వలయాలుగా ఏర్పడటం, దాన్ని క్యాటనేషన్ శక్తి అంటారు. రెండవ అంశం కార్బన్ యొక్క చతుస్సంయోజకత, కార్బన్ 4 బంధాలను ఏర్పాటు చేయటం. మూడవది కార్బన్ బహుబంధాలను ఏర్పాటు చేస్తుంది, అంటే సి సింగిల్ బాండ్ సి, సి డబుల్ బాండ్ సి, సి ట్రిపుల్ బాండ్ సి, ఈ విధంగా బహుబంధాలను ఏర్పరుస్తుంది. 4వ అంశం ఏంటంటే అణుసాదృశ్యము, దాన్ని ఇంగ్లీష్లో ఐసోమరిజం అంటారు. ఈ 4 ప్రధాన కారణముల చేత కార్బన్ లక్షల మిలియనుల బిలియనుల సమ్మేళనాలను ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఈ క్రింది వాళ్ళలో సరి అయినటువంటి వ్యాఖ్య ఏది కార్బన్ గురించి? ఏ కార్బన్ వ్యాలెన్సీ 4, బి కార్బన్ వ్యాలెన్సీ ఫస్ట్ది ఏ కార్బన్ వ్యాలెన్సీ 4, లేదా మొదటి వాక్యంగా తీసుకోండి. రెండవ వాక్యం నంబర్ 2, కార్బన్ ఎక్కువ సమ్మేళనాలను ఏర్పాటు చేయడానికి కారణము క్యాటనేషన్. సి లేదా థర్డ్ పాయింట్, కార్బన్ యొక్క రూపాంతరాలు డైమండ్ గ్రాఫైట్లు. లాస్ట్ది కార్బన్ యొక్క అస్ఫటిక రూపాంతరాల్లో కోక్, కోల్, చార్కోల్. అందులో కింద ఆప్షన్స్ ఏబిసిడీలు ఇస్తాడు. ఏ కరెక్టే, బి కరెక్టే అంటే సెకండ్ పాయింట్, ఫస్ట్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ 4 కూడా కరెక్టే. కాబట్టి కింది ఆప్షన్స్లలో ఏ 1 2 3, బి 1 2 3 4, సి ఓన్లీ 1 2, డి 1 మాత్రమే అనిస్తే 1 2 3 4లు సరి అయినటువంటి, అంటే ఈ ఏరియా మీద పూర్తిగా గ్రిప్ ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రశ్నకు జవాబు చేయగలిగే శక్తి సామర్థ్యం మనకు వస్తుంది. కాబట్టి దాన్ని విశ్లేషణాత్మకంగా మెల్లగా క్రమంగా నేర్చుకుంటూ పోతే ఎంత కఠినతరమైనటువంటి సబ్జెక్ట్నైనా సులభతరం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ సాధారణంగా అడుగుతున్నటువంటి యూనిట్స్లలో కర్బన రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి ఇంకొక భాగం ఏంటంటే కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, ఏ ఏరియాలో ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు, దాంట్లో ఎంతవరకు మనం చదవాలి అనే అంశాన్ని గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. పరిశీలనాత్మకంగా గమనించండి. కార్బోహైడ్రేట్స్, కార్బో అంటే కార్బను అని, హైడ్రేట్స్ అంటే నీటి అణువులని అర్థం. కార్బోహైడ్రేట్స్ అంటే ఏ సమ్మేళనాలు అయితే కార్బన్ మరియు నీటి అణువుల చేత నిర్మితమై ఉండునో వాటిని కార్బోహైడ్రేట్స్ అంటారు. ఈ కార్బోహైడ్రేట్స్లలో ఉండబడే ప్రధానమైన మూలకాలు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఎందుకంటే నీటి అణు ఫార్ములా H2O కాబట్టి నీటి లోపల ఉండబడే అణుఘటక మూలకాలు హైడ్రోజన్, ఆక్సిజన్లు. కాబట్టి కార్బోహైడ్రేట్లలో సాధారణంగా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్లతో నిర్మితమై ఉంటాయి. కానీ ఇది సరి అయినటువంటిది కాదు అని తర్వాత కాలంలో కార్బోహైడ్రేట్లకు ఇంకొక రకమైన నిర్వచనాన్ని ఇచ్చారు. అది ఏంటంటే పాలీహైడ్రాక్సీ. చూడండి, గమనించండి, పాలీహైడ్రాక్సీ కార్బొనైల్ సమ్మేళనాలు. పాలీహైడ్రాక్సీ కార్బొనైల్ సమ్మేళనాలను కార్బోహైడ్రేట్లు అంటారు. కార్బోహైడ్రేట్లు సాధారణంగా ఓస్ అనే ఒక సఫిక్స్తో ఎండ్ అవుతుంటుంటాయి. గ్లూకోజ్, ఫ్రక్టోస్, అమైలోస్, సుక్రోజ్, ఇలా ఓస్ ఓస్ అనే సఫిక్స్తోని చివరిలో ఎండ్ అవుతున్నవి. ఉదాహరణకు మనము తీసుకుంటున్నటువంటి రైస్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, చక్కెరలు ఉన్నాయి. అందువల్ల షుగర్ పేషెంట్స్కు సాధారణంగా రైస్ను తక్కువ పరిమాణంలో తీసుకోమంటారు. ఒకవేళ తీసుకున్నా కొద్ది పరిమాణం లోపల మాత్రమే తీసుకోమంటారు. కారణం ఏంటంటే అవి ఆల్మోస్ట్ షుగర్స్తోనే వాటి నిర్మాణం ఉన్నది కాబట్టి అందువల్ల తక్కువ పరిమాణంలో యూజ్ చేయమంటారు. అయితే ఈ కార్బోహైడ్రేట్స్ వర్గీకరణ కనుక చూసినట్లయితే మోనోశాకరైడులు, ఆలిగోశాకరైడులు, పాలీశాకరైడులు ఈ ఏరియా మీద మాత్రమే ప్రశ్న పడుతున్నది. గతంలో అడిగినటువంటి ప్రీవియస్ గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్స్ అండ్ ప్రిలిమ్స్ లోపల అడుగుతున్నటువంటి ప్రశ్నలు. ఉదాహరణకు మోనోశాకరైడులు, మోనో అంటే ఒకటి, అంటే ఏ కార్బోహైడ్రేట్ని అయితే నీటి లోపల వేస్తే
జల విశ్లేషణ చెందకుండా అంటే విడిపోకుండా అదే విధంగా ఒకే యూనిట్గా ఉంటే వాటిని మోనోసాకరైడులు అంటారు. చూడండి, గ్లూకోజ్ C6H12O6 ఫార్ములా గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యమైనది. గ్లూకోజ్ దీన్నే బ్లడ్ షుగర్ అని కూడా అంటారు, దీన్నే కార్న్ షుగర్ అని కూడా అంటారు, దీనినే ఆల్డో ఎగ్జోస్ అనే పదంతో కూడా పిలుస్తారు, ఆల్డో ఎగ్జోస్. దీన్నే గ్లూకోజ్ C6H12O6. ఇది చక్కెరకు ఉదాహరణ, మోనోసాకరైడ్కి ఉదాహరణ. రెండవది ఫ్రక్టోస్ను పండ్లలో ఉండేది ఫ్రక్టోజ్, పండ్ల లోపల సాధారణంగా ఉండేది ఫ్రక్టోజ్. రెండవది తేనె లోపల కూడా ఫ్రక్టోజ్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది, దాని ఫార్ములా కూడా C6H12O6 మాత్రమే. అంటే గ్లూకోజ్ ఫార్ములా, ఫ్రక్టోజ్ ఫార్ములా సేమ్, మ్యానోస్ ఫార్ములా కూడా అదే C6H12O6. వీటిని నీటి లోపల కనుక వేసినట్లయితే లేదా కరిగించినట్లయితే జల విశ్లేషణ చెందిస్తే తదుపరి ముక్కలుగా విడిపోకుండా ఉంటాయి. అందువల్ల వీటిని మనం ఏమంటాము అంటే మోనోసాకరైడులు అంటారు. ఆలిగోసాకరైడులు అనేవి రెండవది. ఏ కార్బోహైడ్రేటులను అయితే మెల్లగా జాగ్రత్తగా రాసుకోవచ్చు, మీరు మెల్లగా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, స్పష్టంగా మీకు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఆలిగోసాకరైడులు అంటే ఏ కార్బోహైడ్రేట్లను అయితే సుమారుగా 2 నుంచి 9 వరకు మోనోసాకరైడ్లను ఏర్పాటు చేయగలిగితే వాటిని ఓలిగోసాకరైడులు అంటారు. ఓలిగోసాకరైడులు ఉదాహరణకు సుక్రోజ్ తీసుకుందాం. సుక్రోజ్ అంటే చక్కెర ఫార్ములా మీ అందరికీ తెలుసు, ఎన్నోసార్లు ప్రీవియస్ క్వశ్చన్స్లో మనము గమనించడం జరిగింది. C12H22O11 దీన్నే కేన్ షుగర్ అంటారు, చెరకు నుంచి వస్తుంది కాబట్టి కేన్ షుగర్. దీన్నే సుక్రోజ్ అని కూడా అంటాం, సుక్రోజ్ రసాయనికంగా. ఈ సుక్రోజును నీటి లోపల వేస్తే 2 ముక్కలుగా విడిపోతుంది, ఒకటి గ్లూకోజ్, రెండవది ఫ్రక్టోజ్. అంటే సుక్రోజ్ అనే అణువు గ్లూకోజ్ ఫ్రక్టోజుల యొక్క కలయిక అని అర్థం. ఈ సుక్రోజును నీటి లోపల కరిగిస్తే 2 మోనోసాకరైడ్లను ఇస్తుంది కాబట్టి దీన్ని డైసాకరైడ్ అని, ట్రైసాకరైడ్, టెట్రాసాకరైడ్, పెంటాసాకరైడ్ ఇలా 9 మోనోసాకరైడ్లను కనుక ఇవ్వగలిగినట్లయితే వాటిని ఆలిగోసాకరైడ్లు అంటారు. ఆ తర్వాత పాలిసాకరైడ్లకు ఉదాహరణ సెల్యులోజ్, ఇన్సులిన్. మీరు చూడండి, సెల్యులోజ్ని కానీ ఇన్సులిన్ కానీ పిండి పదార్థము స్టార్చ్, ఇవన్నీ కూడా పాలిసాకరైడ్లకు మంచి ఉదాహరణలుగా తీసుకుంటారు. ఇవి తియ్యటి చక్కెరలు కావు, తియ్యగా ఉండవు, అంటే నాన్ షుగర్స్ కిందికి వస్తున్నవి. ఈ నాన్ షుగర్స్ కిందికి వస్తున్నటువంటి వాటి యొక్క ఫార్ములా గుర్తుంచుకోండి, మూడిటి యొక్క ఫార్ములా ఒకటే. ఇప్పుడు దీన్ని గుర్తుంచుకోవటం చాలా ఈజీ. గ్లూకోజ్ అనే ఒక యూనిట్ని తీసుకోండి, దాన్ని C6H12O6 అయితే దాంట్లోకి వెళ్ళి ఒక నీటి అణువును తీసేయండి, అప్పుడు C6H10O5 వస్తుంది. C6H10O5ను టేకెన్ ఎన్గా రాస్తే అది ఒక పాలిసాకరైడ్ అవుతుంది. ఆ పాలిసాకరైడ్ను కనుక నీటి లోపల జల విశ్లేషణ కావిస్తే అనేక మోనోసాకరైడ్లు ఏర్పడుతుంటాయి. కాబట్టి ఈ క్రింది వానిలో పాలిసాకరైడ్ ఏది? గతంలో అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇన్సులిన్, స్టార్చ్ లాంటివి, ఇప్పుడు సెల్యులోజ్ లాంటివి పాలిసాకరైడ్లకు మంచి ఉదాహరణలు. డైసాకరైడ్లకు ఉదాహరణ అంటే సుక్రోజ్, ఎందుకంటే ఇది 2 మోనోసాకరైడ్ల కలయిక వలన ఏర్పడుతుంది. మోనోసాకరైడ్లకు ఉదాహరణ అంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, మ్యానోస్. ఇందులో ముఖ్యంగా ఫ్రూట్ షుగర్ అన్నా ఫ్రక్టోసే, హానీ షుగర్ అన్నా కూడా అంటే తేనె లోపల ఉండబడే షుగర్ అన్నా ఫ్రక్టోసే.
ఫ్రక్టోస్ ఉండటం వల్ల దీని యొక్క నంబర్ తీయదనపు నంబర్ 173. చక్కెరకు 100 ఇస్తే నంబర్, ఫ్రక్టోస్కు 173 ఉన్నది, గ్లూకోజ్కు 74, లాక్టోజ్కి అయితే 16. పాల లోపల ఉండబడే చక్కెర. రేపు అడగొచ్చు, పాల లోపల ఉండబడే చక్కెర ఏది? లాక్టోజ్. ఈ లాక్టోజ్ యొక్క తీయదనపు నంబర్ ఎంతంటే 16. ఇవి మిగిలినటువంటి వాటి యొక్క మ్యానోస్ లాంటి వాటి యొక్క నంబర్ చూసినట్లయితే 32. అంటే నంబర్ పెరుగుతున్న కొలది దాని తీయదనం కూడా పెరుగుతుంది. అందువల్ల తేనె లోపల ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండటం వల్ల దాని యొక్క తీయదనము చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రధానంగా గుర్తుంచుకో. అనగా కార్బన్ ప్లస్ నీటి అణువుల కలయిక చేత ఏర్పడినవి. హైడ్రోజన్, ఆక్సిజన్ మరియు నైట్రోజన్, ఈ 3 వాయువులకు సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను ఇప్పుడు చర్చిద్దాం. అందులో మొదటి దాన్ని తీసుకోండి, హైడ్రోజన్. మనము ఆవర్తన పట్టికలో కూడా హైడ్రోజన్ గురించి చూడటం జరిగింది. హైడ్రోజన్ యొక్క సింబల్ క్యాపిటల్ హెచ్. దాని అణు ఫార్ములా లేదా దాని యొక్క సంకేతము 1H1. అణు ఫార్ములా అయితే H2, సంకేతం అయితే H. అంటే 2 హైడ్రోజన్లు కలిసి H2 అనే అణువుగా సమయోజనీయ బంధం ద్వారా మారుతుంది. అయితే 1H1 మీకు గతంలో గుర్తు చేశాను, పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య. పరమాణు సంఖ్య కింద ఉంటుంది సంకేతానికి, సబ్స్క్రిప్ట్గా, సూపర్ స్క్రిప్ట్గా ద్రవ్యరాశి సంఖ్య ఉంటుంది. 2 సమానంగా ఉండబడినటువంటి మూలకం పేరు అడిగాడు, అది హైడ్రోజన్. సూర్యుని లోపల ఇంధనము పేరు అడిగాడు, అది కూడా హైడ్రోజనే. రాకెట్లలో ద్రవస్థితి లోపల ఉండబడినటువంటి హైడ్రోజన్. నో, రాకెట్ల లోపల ఉండబడే, అంటే రాకెట్లలో ఇంధనంగా దేన్ని ఉపయోగిస్తున్నారంటే ద్రవస్థితిలో ఉండబడిన హైడ్రోజన్ను మరియు ద్రవస్థితి లోపల ఉండబడినటువంటి ఆక్సిజన్ను కూడా ఉపయోగిస్తున్నారు. ఇంకొక అంశం ఏంటంటే, హైడ్రోజన్ను ఒక మూలకంగా హెన్రీ కెవెండిష్ అను శాస్త్రవేత్త తెలియచేయటం జరిగింది, ఒక గుర్తు చేయటం జరిగినది. హెన్రీ కెవెండిష్ అనే శాస్త్రవేత్త ఒక మూలకంగా దాన్ని గుర్తించడం జరిగినది. హైడ్రోజన్ చాలా తేలికైనది కాబట్టి బెలూన్ల లోపల నింపి ఎగురవేయటానికి, అంటే బెలూన్లలో నింపే వాయువు పేర్లలో హైడ్రోజన్ కూడా ముఖ్యమైనటువంటిది. ఇక హైడ్రోజన్ను సూర్యునిలో ఇంధనంగా ఉపయోగిస్తామని, ఈ హైడ్రోజన్ వాయువే కేంద్రక సంలీన చర్య ద్వారా హీలియంగా మారుతుంది అని, కేంద్రక సంలీన చర్య అడిగిందే, సూర్యునిలో ఇంధన వాయువు అయినటువంటిది హైడ్రోజన్ గతంలో అడిగిందే, కేంద్రక సంలీన చర్య ద్వారా ఏర్పడుతున్నటువంటి హీలియం అనేది గతం లోపల అడిగినది. కాబట్టి ఈ విధంగా గతంలో అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అడగటం జరిగినది. హైడ్రోజన్ అనేది చాలా తేలికైనది, ఇది అలోహము, చాలా తేలికైనటువంటిది, అలోహము, రంగు, రుచి, వాసన లేనటువంటిది. దీనిని అటామిక్, ఆర్థో, పారా హైడ్రోజన్లుగా, ఇది ఎవరు ఊహించినటువంటి ప్రశ్న. గతం లోపల ప్రీవియస్ లోపల అడిగినటువంటి క్వశ్చన్. అటామిక్, ఆర్థో, పారా హైడ్రోజన్లుగా కూడా ఉంటుంది. ఇదే హైడ్రోజన్ ఐసోటోపులను కనుక చూస్తే 1H1, 1H2, 1H3 ఈ 3 హైడ్రోజన్ యొక్క ఐసోటోపులు. ఐసోటోపులు అంటే 111 క్రింది భాగం లోపల ఉండబడినవి పరమాణు సంఖ్యలు, పై భాగంలో ఉండబడినవి ద్రవ్యరాశి సంఖ్యలు. కాబట్టి 1H1, 1H2, 1H3
బట్టి నిర్వచనం గుర్తించవచ్చు. గతంలో అడిగినటువంటి ప్రశ్న, పరమాణు సంఖ్యలు ఒకే విధంగా ఉండి ద్రవ్యరాశి సంఖ్యలు వేరుగా ఉంటే వాటిని ఐసోటోపులు అంటారు. అంటే హైడ్రోజన్కు 3 ఐసోటోపులు ఉన్నట్లుగా మనము గుర్తించాము. అయితే ఇందులో ట్రీటియంకు రేడియో ధార్మికత లక్షణం ఉంటుంది. గతంలో కూడా చూసాము. రేడియో ధార్మికత అంటే స్వచ్ఛందంగా ఆల్ఫా బీటా గామా కిరణాలను ఉద్గారం చేసే వాటిని రేడియో ధార్మికత పదార్థాలు లేదా మూలకాలు అంటాము. మూలకానికి రేడియో ధార్మికత లక్షణం ఉంటే రేడియో ధార్మికత మూలకాలు అంటాము. ఆవర్తన పట్టికలో సుమారుగా 32 మూలకాల వరకు మనకు రేడియో ధార్మికత లక్షణాన్ని కలిగి ఉన్నవి. గతంలో అడిగాడు ఓ క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్, రేడియో ధార్మికతకు కారణమైనటువంటి అంశం ఏంటిది? చూడండి, బాగా ఆలోచించండి. చక్కటి ప్రశ్న ఈ ఏరియాలో పడింది. పరమాణు మధ్య భాగంలో కేంద్రకం ఉంటుంది. మధ్య భాగంలో మనం ముందు క్లాసులలో చూసాము క్లియర్గా. కేంద్రకము అస్థిరంగా ఉన్నప్పుడు దాంట్లో నుండి ఆల్ఫా బీటా గామా కిరణాలు బయటికి వెదజల్లబడుతుంటాయి. అంటే అస్థిరమైనటువంటి కేంద్రకము రేడియో ధార్మికతకు కారణమవుతుంది. ఇది గతంలో అడిగిన ప్రశ్న. అస్థిరమైనటువంటి కేంద్రకము రేడియో ధార్మికతకు కారణమవుతుంది. రేడియో ధార్మికతకు కారణం ఏంటి అంటే అస్థిరమైన కేంద్రకము. స్థిరమైన కేంద్రకాల నుండి ఆల్ఫా బీటా గామా కిరణాలు ఉద్గారం చేయబడటం లేదు. కాబట్టి భారమైనటువంటి మూలకాలలో సాధారణంగా కేంద్రకం అస్థిరంగా ఉండటం వల్ల ఆల్ఫా బీటా గామా కిరణాలను బయటికి వెదజల్లటం వల్ల అవి ఎక్కువ మోస్తాదు లోపల రేడియో ధార్మికత మూలకాలుగా ఉన్నవి. అయితే ఇక్కడ ఆక్సీ హైడ్రోజన్ జ్వాల అనే ఒక పదం ఇంపార్టెంట్. హైడ్రోజన్ అనేది ఆక్సిజన్తో మండినప్పుడు సుమారుగా 2400 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత బయటికి విడుదలవుతుంది. ఇంత టెంపరేచర్లో వెల్డింగ్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది, ఆక్సీ ఎసిటిలిన్ జ్వాల మాదిరిగానే. అదేవిధంగా నెక్స్ట్ రెండవ మూలకాన్ని తీసుకోండి, ఆక్సిజన్. ఆక్సిజన్ యొక్క సింబల్ ఓ. దీని పరమాణు సంఖ్య 8. గుర్తుంచుకోండి, పరమాణు సంఖ్య బేస్ చేసుకొని కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందుకంటే గతంలో అడిగినటువంటి ప్రశ్న ఒక గమ్మత్తుగా ఉన్నది చూడండి. హైడ్రోజన్, హీలియం, లీథియంల తర్వాత వచ్చే లోహము పేరు అని ప్రీవియస్ క్వశ్చన్. అంటే నీకు 1 నుంచి 30 మూలకాల వరకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అందుకోసమే ఒక్కొక్క క్లాసులో మీకు స్పష్టంగా చెప్పాను. ఒక క్లాసు వినేటప్పుడు 1 నుంచి 10 మూలకాలు, రెండవ క్లాసు వినేటప్పుడు 10 నుంచి 20 వరకు, మూడవ క్లాసు వినేటప్పుడు 20 నుంచి 30 మూలకాల వరకు గుర్తుంచుకోండి. ఆ ప్రీవియస్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటిది? హైడ్రోజన్, హీలియం, లీథియం తర్వాత నెక్స్ట్ వచ్చే మూలకం బెరీలియం. అంటే వరుస క్రమం లోపల మూలకాలను గుర్తుంచుకున్నట్లయితేనే ఈ ప్రీవియస్ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగే శక్తి ఉంటుంది, లేకపోయినట్లయితే చేయలేము. అందువల్ల బై హార్టెడ్గా దయచేసి ఎట్టి పరిస్థితి లోపల గుర్తుంచుకోపాకండి. విశ్లేషణాత్మకంగా నెమ్మదిగా సబ్జెక్టును అర్థం చేసుకుంటే తప్ప మనము స్కోర్ చేయటానికి అవకాశం లేదు. రెండవది, ఈ ఆక్సిజన్లో ఇప్పుడే మనం చదివింది సంకేతము ఓ, పరమాణు సంఖ్య ఆక్సిజన్ది 8, అణు ఫార్ములా O2. O2 అనగానే దాని స్ట్రక్చర్ గుర్తుకొస్తుంది, ఓ డబుల్ బాండ్ ఓ. అందులో ఒకటి సిగ్మా, రెండవది పై బంధం ఉంటుంది. అంతవరకు ప్రశ్న అడగడానికి స్కోప్ లేదు, సిగ్మా పై బంధముల వరకు. కానీ ఆక్సిజన్లో ద్విబంధం ఉంటుంది అని అడగటానికి మాత్రము 100కు 100% అవకాశం ఉంది. ప్రీవియస్ లోపల అడిగినటువంటి ప్రశ్న. హైడ్రోజన్లో ఏకబంధము, ఆక్సిజన్లో ద్విబంధము, నైట్రోజన్లో త్రిబంధము. హన్న, HON, హన్న అనే ఒక శబ్దం ద్వారా మీరు గుర్తుపెట్టుకోండి ఏక ద్వి త్రిబంధములను. అదేవిధంగా ఆక్సిజన్ తీసుకుంటే గాలితో పోల్చినప్పుడు ఎక్కువ భారాన్ని కలిగి ఉంటుంది. దీన్ని షీలే మరియు ప్రెస్లీ అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది గాలి కంటే భారయుతంగా ఉంటున్నది కాబట్టి బెలూన్ల లోపల ఉపయోగించరు. ఇది ప్రాణవాయువు. ఈ ఆక్సిజన్ హైడ్రోజన్తో చర్య నొందినప్పుడు ఆక్సి హైడ్రోజన్ జ్వాలగాను, ఇదే ఆక్సిజన్ ఎసిటిలిన్తో చర్య నొందినప్పుడు సుమారుగా 3200 డిగ్రీల సెంటిగ్రేడ్ వస్తుంది. అందువల్ల దీని ఆక్సి ఎసిటిలిన్ జ్వాలను వెల్డింగ్ లోపల ఉపయోగిస్తారని, ఇదే ద్రవ రూపం లోపల ఉండబడినటువంటి ఆక్సిజన్ను రాకెట్ల లోపల ఇంధనంగా ఉపయోగిస్తారని, దీనికి రంగు, రుచి, వాసన అనేది లేదు. హైడ్రోజన్ మాదిరిగానే ఆక్సిజన్ కూడా ఐసోటోపులను కలిగి ఉన్నది. ఆక్సిజన్ ఐసోటోపులలో మీరు గమనించవచ్చు O16, O18,
ఐసోటోపులు, ఆక్సిజన్ యొక్క ఐసోటోపులు అంటే కింది భాగంలో పరమాణు సంఖ్యలు 8, 8, 16 అండ్ 18 అంటే ద్రవ్యరాశి సంఖ్యల్లో వేరుగా ఉంటున్నది. తర్వాత ఇంకొక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే నీటి లోపల కొద్ది పరిమాణం లోపల ఆక్సిజన్ కరిగి ఉంటుంది కాబట్టి జలచర జీవులు అనేవి తన మనుగడను కొనసాగిస్తున్నవి. కాబట్టి ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, ఆక్సీ హైడ్రోజన్ జ్వాల ఉష్ణోగ్రత, ఆక్సీ ఎసిడిన్ జ్వాల ఉష్ణోగ్రత, దీని యొక్క బంధాల విషయం లోపల బాగా గుర్తుంచుకోండి. ఆ తర్వాత మూడవ వాయువుకి వచ్చినట్లయితే ప్రాథమిక వాయువులో నైట్రోజన్, దీని పరమాణు సంఖ్య 7, దీని సింబల్ క్యాపిటల్ N, దీని అణుఫార్ములా N2, దీని లోపల ఉండబడే బంధాల సంఖ్య అంటే త్రిబంధాన్ని కలిగి ఉంటుంది, అందువల్లనే జడ స్వభావాన్ని కలిగి ఉంటుంది. దీని యొక్క చర్యాశీలత, దీని యొక్క అంటే రియాక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఇది మందకొడి వాయువులతో పోల్చవచ్చు, జడ వాయువులతో పోల్చవచ్చు, అంత తక్కువ చర్యాశీలత కలిగి ఉంటుంది. కారణం గుర్తుంచుకోండి, దాని లోపల త్రిబంధం ఉండటమే. అయితే ప్రధానంగా నిత్య జీవితం లోపల నైట్రోజన్ సంబంధించినటువంటి ఒక ప్రశ్న అడగవచ్చు, అదేంటంటే కురుకురే లేస్ ప్యాకెట్ల లోపల అవి ఆక్సీకరణము చెందకుండా ఉండటం కోసము నైట్రోజన్ వాయువుతో నింపబడి ఉంటుంది. అందువల్ల ఆక్సీకరణం చెందకపోయినట్లయితే అవి చెడిపోకుండా ఎక్కువ కాలం ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రధానంగా ఉపయోగపడుతున్నటువంటి అంశాల్లో ఇది ఒకటి. నైట్రోజన్లో త్రిబంధం ఉండటం, నైట్రోజన్ వాతావరణం లోపల 78% వరకు ఉంటుందని మనము మొదటి క్లాస్లోనే గమనించడం జరిగింది. అత్యధికంగా ఉండబడినటువంటిది. నైట్రోజన్లో N ట్రిపుల్ బాండ్ N అంటే త్రిబంధాన్ని కలిగి ఉంటుందని, ఈ నైట్రోజన్ అనేది అలోహమని, ఈ నైట్రోజన్ వాయు రూపం లోపల ఉండబడినటువంటిది మొదటగా నైట్రేట్ల రూపం లోపలికి మారి నీటి లోపల కరిగి మొక్కలు తమ వేర్ల ద్వారా నైట్రోజన్ అందించుకొని అంటే నత్రజని స్థాపన అనే ప్రక్రియ ద్వారా మొక్కలు ఆ నైట్రోజన్ను ఉపయోగించుకోవటం జరుగుతున్నది. అయితే ఇంకొక ప్రధానమైన అంశం గుర్తుంచుకోవాలి, అదేంటంటే హైడ్రోజన్ ఏమో స్వయం దహనశీలి. ఒకసారి ఏదో జిల్లాలో ఈ హైడ్రోజన్తో నింపినటువంటి బెలూన్ను గొర్రెల కాపర్లు దాన్ని పగలగొట్టారట. పగలగొట్టడం వల్ల దాని లోపల ఉండబడినటువంటి హైడ్రోజన్ అంటే స్వయం దహనశీలి అంటే తనంతట తాను మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ప్రమాదాన్ని సంభవించినది. కాబట్టి గుర్తుంచుకోండి సుమా, ఇది తేలికైన వాయువే కాకుండా బెలూన్లలో ఉపయోగించే వాయువే కాకుండా ఇక్కడ స్వయం దహనశీలి. ఇక్కడ ప్రశ్నను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎందుకో తెలుసా, ఆక్సిజన్ స్వయం దహనశీలి కాదు, కానీ దహన దోహదకారిణి. జాగ్రత్తగా గమనించండి, దహనశీలి కాదు ఆక్సిజన్ అంటే తనంతట తాను మండదు, కానీ మంటను ఎక్కువ చేయడానికి చూడండి. వేసవి కాలంలో ఎక్కడైనా కంపలు మండేటప్పుడు చూడండి, గాలి ఎక్కువగా వచ్చినప్పుడు చాలా బలంగా మండుతూ ఉంటుంది, దహన దోహదకారిణి. కానీ ఇంకొక విషయము, లాస్ట్ నైట్రోజన్ వాయువు చూడండి, నైట్రోజన్ వాయువు విషయంలో దహనశీలి కాదు, దహన దోహదకారిణి కాదు. ఈ మూడు అంశాలను తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. నైట్రోజన్ మందకొడి వాయువు అయినటువంటిది, దహనశీలి కాదు, తనంతట తాను మండదు, ఇతర పదార్థాలను మండించడానికి ఉపయోగపడదు. కాబట్టి ఈ సరళమైనటువంటి ఈ షార్ప్గా ఉండబడే ఈ స్పష్టమైనటువంటి విభజనను గుర్తుంచుకోవాలి. హైడ్రోజన్ మళ్ళొకసారి స్వయం దహనశీల వాయువు, ఆక్సిజన్ స్వయం దహనశీల వాయువు కాదు, కానీ దహన దోహదకారిణి అంటే మంటలను మండించడానికి ఉపయోగపడేది. నైట్రోజన్ మాత్రం దహన దోహదకారిణి కాదు, స్వయం దహనశీలి కూడా కాదు. ఈ మూడు పాయింట్ల మీద గతం లోపల అనేక రకమైనటువంటి ప్రశ్నలు అడిగారు. కాబట్టి మెల్లగా జాగ్రత్తగా ఆ ఏరియాను మీరు గమనించాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత ఎలక్ట్రికల్ బల్బులలో కూడా నైట్రోజన్ను ఉపయోగిస్తున్నారు. ఎరువుల తయారీ లోపల కూడా నైట్రోజన్ యొక్క పాత్ర చాలా ఉన్నది. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కసారి చూడండి, ఉరుములు ఉరిమినప్పుడు గాలి లోపల ఉండబడినటువంటి
నైట్రోజన్ గాలి లోపల ఉండబడినటువంటి 21% ఉండబడినటువంటి ఆక్సిజన్తో చర్య నుండి నైట్రిక్ ఆక్సైడ్గా మారుతుంది. మారినటువంటి నైట్రిక్ ఆక్సైడ్ తర్వాత వివిధ రకాల సమ్మేళనాలుగా మారి ఆమ్లాలుగా మారటం లోపల కూడా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. అదేవిధంగా నైట్రిక్ ఆక్సైడ్ ఒక కాలుష్యకారిణి, ఇది కూడా అనేక నష్టాలను కలిగిస్తుంది. మొన్న రీసెంట్లీ అడిగినటువంటి ప్రీవియస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో నైట్రిక్ ఆక్సైడ్ మీద జతపరిచే దానికి సంబంధించినటువంటి అంశాల్లో ఇవ్వటం జరిగింది. ఆ అంశాన్ని మనము పర్యావరణము రసాయనిక శాస్త్రం అనే దాంట్లో మనం నేర్చుకుంటాము. ఇందులో మీరు గమనించండి, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సింబల్ హైడ్రోజన్ H, ఆక్సిజన్ O, నైట్రోజన్ N. దీని అనుఫార్ములా H2O2 N2. బంధాలు ఏకబంధము, ద్విబంధము, త్రిబంధము. హైడ్రోజన్ను మూలకంగా గుర్తించింది హెన్రీ కెవెండిస్. ఆక్సిజన్ను కనుగొన్నది షీలే ప్రిస్లీ. నైట్రోజన్ను కనుగొన్నది రూథర్ఫర్డ్. అంటే ఈ విధంగా ఒకదానితో ఒకటి పోటీ చేసుకుంటూ లేదా పోలిక చేసుకుంటూ మనము రాసుకుంటూ ఆ అంశాలను చదువుకుంటూ పోయినట్లయితే అతి సులభంగా ఈ ప్రధాన వాయువులపైన వచ్చినటువంటి ఏ ప్రశ్ననైనా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. నైట్రోజన్ యొక్క సింబల్ 7, నైట్రోజన్ 14 కాబట్టి దాంట్లో ఉండే న్యూట్రాన్ల సంఖ్య ఎంత అని అడిగితే 14 - 7 మనం ఆటోమేటిక్గా 7 న్యూట్రాన్స్ అని చెప్పొచ్చు. ఆక్సిజన్ O8 16, 16 - 8 అంటే 6 ఇక్కడ 8 న్యూట్రాన్స్ అనేవి దీని లోపల ఉన్నట్టుగాను. అదేవిధంగా హైడ్రోజన్లోనైతే న్యూట్రాన్ లేవు, 1H1 కాబట్టి 1 - 1. ఈ విధంగా మనము ఈ ప్రాథమిక వాయువులలో అడగబడుతున్నటువంటి ఏ ప్రశ్ననైనా జవాబు చేయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, తప్పకుండా కెమిస్ట్రీ లోపల మీరందరూ ఈ మన ప్రభుత్వం వాళ్ళు ఈ రిలే చేస్తున్నటువంటి కార్యక్రమాలను అందరూ కూడా, అంటే సబ్జెక్ట్ లోపల పట్టున్నటువంటి ప్రతి క్యాండిడేట్ కూడా, ఎందుకంటే ఈ నూతన విధానం లోపల ఈ అంశాలను మీకు ఇవ్వడం జరుగుతున్నది కాబట్టి ప్రాథమిక భావనలకు దూరంగా పోకున్నప్పటికీ కూడా ప్రశ్నలు అడిగే విధానం లోపల వేరుగా ఉన్నది. కాబట్టి ఈ విధానంలో ప్రిపేర్ అయితే తప్ప సక్సెస్ కాలేము. ఎందుకంటే ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్య మీకు తెలుసు. ఆ ఉద్యోగాలలో లక్షల మంది లోపల మనం ముందుకు పోవాలి అంటే తప్పదు ఈ పోరాటం. ఈ పోరాటం లోపల ఈ రిలే చేస్తున్నటువంటి కార్యక్రమం ద్వారా తప్పకుండా మీరందరూ ఉపయోగించుకొని చక్కటి విజేతలు కావాలని, చాలామందికి జాబులు రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.